నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఢిల్లీలో ఎలక్షన్స్ అవుతున్నాయి. మరి ఓటరు ఎటువైపు ఆలోచిస్తున్నాడు ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలక్షన్స్ అనగానే అందరికీ ఓటరే గుర్తొస్తాడు. మరి ఇప్పుడు ఢిల్లీలో ఓటింగ్ జరుగుతూ ఉంది. మరి ఓటర్ ఎటువైపు చూస్తున్నాడు అనుకోవచ్చు అంటే ఏ పార్టీ వైపు మొగ్గు చూపెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోయింగ్ ఆన్ పోలింగ్. ఇంకా మూడింటికి దాదాపు 46-49% దాకా ఉంది. అది అరౌండ్ 55 అట్లా 60 కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యావరేజ్ను చూస్తే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూస్తే 2020లో 60.25 ఆర్ 61 అట్లా జరిగింది. అంత క్రితం 2019 ఎలక్షన్ల కన్నా కూడా అది కొంచెం 2.2% ఎక్కువే. సో అంటే పోలింగ్ ట్రెండ్స్ రాను పెరుగుతున్నట్టు ఢిల్లీలో ఓటర్స్ దే ఆర్ షోయింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఎలక్షన్ బై ఎలక్షన్ అనేది ఒకటి తెలుస్తున్నది మనకి. సో ఆ అంచనాలు చూస్తే ఏంటంటే ఇది కూడా అరౌండ్ 60%, 62, 63 చేరొచ్చు. ఓకే. ఇంకా ఈసారి చూస్తే ఏంటంటే ఢిల్లీ ఓటరు దాదాపు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలి అనే దీనిలో చాలా ఒక రకంగా సంశయాత్మకంగా ఉన్నారు. ఆ సంశయం నుంచి బయటపడి ఇప్పుడు ఓటేస్తున్న పరిస్థితి నడుస్తున్నది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ఉంది, ఒకవైపు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది. 3 పార్టీలు. ఈ త్రిముఖ పోటీలో ఎవరు ఆధిక్యంలో ఎవరిని వాళ్ళు ప్రసన్నం చేస్తారు ఏంటనేది వాళ్ళకి చాలా కీలకమైంది. అందుకనే ఒక బీజేపీకి, ఒక కేజ్రీవాల్కి, ఒక కాంగ్రెస్కి ఎట్లా అగ్ని పరీక్ష, అసలు ఢిల్లీ ఓటర్కే ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఎవరిని చూస్ చేసుకోవాలనేది. ఎందుకంటే బీజేపీనేమో కేంద్రంలో ఒక తిరుగులేని అధికారం చెలాయిస్తున్న కేంద్రంలో ప్రభుత్వంగా ఉన్నది. మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి. ఏమండి, దాదాపు దేశమంతా కూడా తన చెప్పు చేతల్లో తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తున్నది. ఏది రాజకీయంగా కానీ పాలనాపరంగా కానీ. సో అటువంటిది ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రాలనే చెప్పు చేతల్లో పెట్టుకొని నడిపిస్తున్న బీజేపీ ఆర్ ఎన్డీఏ తన పక్కనే ఉన్న, ఇంకా చెప్పాలంటే తనలోనే ఉన్న ఢిల్లీ అసెంబ్లీ, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, మరి అక్కడే తన ప్రభుత్వం లేకపోతే ఏంటి అనేది బీజేపీకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద అవమానకరమైన ఇది కూడా. ఎందుకంటే దాదాపు 1993 నుంచి 1998 వరకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అక్కడ. ఒక 3 ముఖ్యమంత్రులు, మదన్లాల్ ఖురానా అండ్ సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వాళ్ళు పాలించడం మనం చూసాం. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ రావటం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఒక 2-3 టర్ములు పరిపాలించడం, ఆ తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ రావటం. కేజ్రీవాల్ 3 టర్ములు పేరే కానీ 2 టర్ములు నికరంగా. ఫస్ట్ టర్ము ఏదో చౌచౌగా నడిచింది అనుకోండి, కొన్ని రోజులు మాత్రమే, దాదాపు 48 డేస్ నడిచింది అంతే. సో ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా ఇది కేంద్రంలో దేశమంతా ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్ నడుపుతూ కూడా ఢిల్లీని హస్తగతం చేసుకోలేకపోతే అనే ఒక ఫీలింగ్ అయితే బీజేపీలో ఉన్నది, ముఖ్యంగా మోడీ అండ్ అమిత్ షా. అందుకనే మోడీ ఓ పక్కన ఉచితాలు కరెక్ట్ కాదు అంటూనే ఢిల్లీ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి, ఆ మాటకు వస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా వాడు ఉచితాలు అనౌన్స్ చేశారనుకోండి, ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్తో అండ్ ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా పోటీ పడిపోయి, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువే చదివి వీళ్ళు ఉచితాలు అనౌన్స్ చేయటాలు చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళకి ఒక రకంగా జనన మరణ సమస్య లాంటిది అయిపోయింది. సో అటువంటి బీజేపీ ఓటరు ఎందుకు కేజ్రీవాల్ ఉన్నంత కాలం ఈ 2 టర్ముల నుంచి బీజేపీ ఒక రకంగా వేధిస్తూనే ఉంది కదా, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకొని. ఒకవైపు ఏమో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రధానికి కేజ్రీవాల్ని అడుగు వేయకుండా, రెండో వైపు ఏమో లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈడీలు, సిబిఐలు జైలులో పెట్టడాలు. కేజ్రీవాల్ అంతటి వాడే జైల్లో ఉండొచ్చాడు 6 months. డిప్యూటీ సీఎం కూడా దాదాపు 7 ఏడాది ఉన్నాడు. సో ఢిల్లీ ఓటర్ ఏం చేస్తాడు, ఈ ఒక పక్కన కేజ్రీవాల్ని గెలిపించినా మళ్ళీ రేపు ఇదే సిస్టమ్, ఇదే సిమ్మెట్రీ నడవదని గ్యారంటీ ఏముంది? అంటే కేంద్రం నుంచి ఇదే వేధింపులు ఉండవని, ఇదే ఈడీ, ఇదే సిబిఐ మళ్ళీ వేధింపులు చేయదా అని. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ బెయిల్ మీద ఉన్నారు యాక్చువల్లీ.
సో బెయిల్ మీద ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నాడు, సరే గెలుస్తాడు అనుకోండి, గెలిస్తే మళ్ళీ సీఎం అవుతాడా? మొన్న సీఎంగా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ సీఎం అయినా అరెస్ట్ చేయొచ్చు. కేసు అవినీతి కేసుల్లో ఏ కేసు అయినా సరే సీఎంగా ఉన్నంత మాత్రం నా పదవి అడ్డం కాదు కదా. ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మళ్ళీ కేజ్రీవాల్ని గెలిపిస్తే ఏంటి ప్రయోజనము? మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, మళ్ళీ మోడీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంటుంది, ఎడాపెడా ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగా డైలమాలో ఉన్నారు కాబట్టి ఈ గొడవంతా ఎందుకు, బీజేపీకి వేస్తే అసలు ఇలాంటి ఇష్యూస్ మనకే ఉండవు కదా అని అనుకోవచ్చా ఒక ఓటరు? ఒక సెక్షన్ ఆఫ్ ఓటరు, ఇది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏమని ఇంకోటి ఏంటంటే కేజ్రీవాల్ అప్పట్లో అన్నా హజారేతో కలిసి అవినీతి పోరాటం చేసి చివరికి అన్నా హజారేని కొంచెం సైడ్ లైన్ చేసేసి ఈయన సింగిల్ మ్యాన్ షో చేసి ఢిల్లీ ఓటర్ని ఆకట్టుకొని, అప్పట్లో కేజ్రీవాల్ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లుల మీద ఒక రకంగా రీసెర్చ్ చేశాడు ఆయన. కరెంటు బిల్లులు తగ్గిస్తాను, ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పి ఢిల్లీ ఓటర్ని ఈజీగా కన్విన్స్ చేశాడు. సో అట్లా కన్విన్స్ చేసి ఒక పోరాట యోధుడిలాగా వచ్చి చివరికి అధికారాన్ని హస్తగతం చేసుకొని, ఈ దాదాపు 2 దశాబ్దం పాటు, ఇంకా దశాబ్దం పైచులకే సెంట్రల్ గవర్నమెంట్తో లెఫ్టినెంట్ గవర్నర్తో పోరాటం చేస్తూ చివరికి జైలుకు కూడా వెళ్ళొచ్చి కూడా తను సీఎం, సుప్రీంకోర్టు ఏమో నువ్వు సీఎం పోస్ట్లో ఉండటానికి అవకాశం లేదన్నట్టు తీర్పిచ్చింది కదా. చివరికి ఒక మహిళను పెట్టారు, అతిశీ గారిని పెట్టారు సీఎం పోస్ట్లో. సో ఈయన అయినా సరే పోరాటం చేస్తూ ఎన్నికలని సింగిల్ హ్యాండ్ మీద నడిపిస్తున్నారు. సో ఇటువంటి పోరాట యోధుడిని వదులుకుంటే ఎట్లా? ఇప్పటికే ఈ 10 ఏళ్లలో ఆయన చేసింది స్కూల్స్ రీమోడల్ చేశాడు, విద్యా విధానంలో కొత్త సంస్కరణలు తెచ్చాడు, అట్లాగే విద్యుత్తు, ఇటువంటివన్నీ సంస్కరణలు చేసిన వ్యక్తిని ఒక ఉద్యమకర్తకి అన్యాయం చేస్తే కరెక్ట్ కాదు అని అనుకునే ఓటర్స్ ఉన్నారు. అవును, అంటే ఓటర్కి చాలా దగ్గర అయిపోయారు కేజ్రీవాల్ గారు, మన అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు ప్రతి ఓటర్ కూడా. మరి ఈ ఓటింగ్లో అది చూపిస్తారా లేదా అనేది ఒక్క అంశం అయితే, మరి ఈ రోజే కుంభమేళాకి వెళ్ళడం జరిగింది ప్రధాని మోదీ. సో అక్కడికి వెళ్ళి ఆయన ఢిల్లీలో నా పవర్ ఉండాలి అంటే బీజేపీ ఉండాలి, బీజేపీ కైవసం చేసుకోవాలి అనే దానికి సంబంధించి కరెక్ట్గా ఎలక్షన్ రోజే ఆయన కుంభమేళాకి వెళ్ళారనేటువంటి అభిప్రాయాలు కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి ఏమంటారు? అంటే కుంభమేళా అది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనుకోండి. యాక్చువల్లీ వాళ్ళ భీష్మాష్టమి ఈ రోజున వెళ్ళాలనుకున్నట్టున్నారు ఆయన, అది ముందే షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కావచ్చు. అట్లాగని మీరు చెప్పినట్టు ఈ రోజునే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకున్నా కూడా మనం కాదనలేని పరిస్థితి. ఎందుకంటే వాడు ఒక పక్కన పోలింగ్ జరుగుతున్నప్పుడు ఓటర్స్ని అట్రాక్ట్ చేయటం కోసం, హిందూ సెంటిమెంట్స్ని ఇది చేయటం కోసం కూడా చేసి ఉండొచ్చు. డెఫినెట్గా అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ లాగా మనం తీసుకోవచ్చు, నో డౌట్. సో ఇదంతా మోడీ అండ్ అమిత్ షా అండ్ బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీస్లో పార్ట్ అండ్ పార్సల్ లాగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఒక అయోధ్య దగ్గర నుంచి మొదలు పెడితే సో ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్కి వెళ్ళటం మోడీ టూర్ అనేది, ఆయన అక్కడ పూజలు చేయటము, అక్కడ పుణ్యస్నానాలు చేయటము, ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్లో ఇచ్చారు. దాదాపు గంటల తరబడి లైవ్ టెలికాస్ట్లు ఇచ్చారు. వీటిని కూడా మనం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పోలింగ్ రోజున. అటువంటివి ఢిల్లీ అయితే అర్బన్ ఏరియాలో, అందులో నేషనల్ క్యాపిటల్ సిటీలో ఇటువంటి సెంటిమెంట్స్ ఓటర్లని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఢిల్లీలో మనం అదొక అర్బన్ ఓరియంటెడ్ సిటీ అనుకుంటాం, కానీ అంతకు మించి అక్కడ దాన్ని ఏమంటాము, ఈ స్లమ్స్, మురికివాడలు బోల్డెన్ని ఉన్నాయి. దాదాపు ఒక 2000 వరకు మురికివాడలు, చిన్న చిన్న కాలనీలు మురికివాడలు ఉన్న పరిస్థితులు మనకు తెలుసు ఢిల్లీలో. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి వలస కార్మికులు, చిన్న చిన్న రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఆ కాలనీల్లో కూడా బీజేపీ అండ్ ఆప్ వీళ్ళందరూ వెళ్ళి రకరకాల హామీలు ఇచ్చారు. దాదాపు 2-3 దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఆ కాలనీలను మేము అసలు పక్కా ఇళ్ళు కట్టిస్తామని, మీకు అక్కడ పక్కా పైపులేసి ఇంటింటికి వాటర్ ఇస్తామని, ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇటు కేజ్రీవాల్ దగ్గర నుంచి అటు బీజేపీ దాకా అందరూ దశాబ్దాల తరబడి హామీలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఆ హామీలు ఇంతవరకు రోజు ఆ కాలనీలోకి, ఇరుకు రోడ్లలోకి ట్యాంకర్లు ఎడతాయి, వాటర్ ట్యాంకర్లు అయితే చాలా నీళ్లు, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క మనిషికి కోటా చొప్పున నీళ్ళు ఇస్తారు ట్యాంకర్ వాటర్లు కూడా. అక్కడ చిన్న బల్బు పెడితే దానికి పార్ట్ టైం పవర్ సప్లై ఉంటుంది. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో.
ఏమి మనం నేషనల్ క్యాపిటల్ అంతా అర్బన్ ఓరియంటెడ్ అనుకుంటాం, కానీ అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, సెకండ్ సైడ్ ఇది. మరి ఇటువంటి జనాభా లక్షల్లో ఉన్న చోట ఇటువంటి సెంటిమెంట్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా? ప్రయాగరాజులు, పుణ్యస్నానాలు వాళ్ళకి అవసరమా? వాళ్ళు రోజువారీ 4 ఏళ్ళు 5,000 నోట్లోకి వెళ్తాయనే చూసుకుంటారు కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కొద్ది గంటల్లో ఉంటే తేలిపోతుంది. మనం చేస్తున్న వీడియో చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ దగ్గర 50% వరకు రీచ్ అయి ఉండొచ్చు. సో మరి ఢిల్లీ ఓటర్ అంటే 2 పార్టీలు ఉన్నాయనుకోండి, ఈజీగా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఉన్నాయి వాళ్ళ కళ్ళ ముందు. సో పోరాడేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఇబ్బంది పెడుతున్న వాటికి వెళ్ళాలా, లేకపోతే హెల్ప్ చేస్తారు అనేటువంటి హోప్తో వెళ్ళాలా? అసలు క్లిష్టమైనటువంటి పరిస్థితి అనే అనుకోవాలి ఢిల్లీ ఓటర్ది. మరి వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దామండి. యాక్చువల్లీ కాంగ్రెస్ మూడో పక్షం కాంగ్రెస్ ఉంది. నిజానికి ఇండియా కూటమిలో ఆప్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లీడింగ్ పార్టీ లాగా ఉంది. అయితే లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకే మొత్తం లోక్సభ సీట్లు వచ్చిన నేపథ్యం మనకు తెలుసు. సో కాంగ్రెస్ వల్ల వేసినంత ఉపయోగం లేదు, పైగా దానివల్ల మనకి నష్టమేదని చెప్పి కేజ్రీవాలే తనంతా తనే కాంగ్రెస్తో డీలింక్ అయినారు. డీలింక్ అయి ఒంటరిగా పోరాటం చేయాలనుకున్నారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్కి కూడా దాని ఓట్ షేర్ ఉంది. సో అది ఇప్పుడు ఏం చేస్తుంది? కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతుందా? కేజ్రీవాల్కి కొంత వెయిట్ తగ్గిస్తుందా ఏంటి అనేది ఒక పెద్ద సస్పెన్స్ పాయింటే. సో ఇంకా అక్కడ పొలిటికల్గా చూస్తే ఏంటంటే మోడీ అండ్ అమిత్ షా వీళ్ళు ఒక బిగ్ విక్స్ లాగా నేషనల్ పొలిటికల్ ఏరియా మీద కనిపిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ ఇమేజ్ చాలా వరకు పనిచేయచ్చు. ఇంకోటేమో కేజ్రీవాల్ ఒంటరి పోరాటాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒంటరి పోరాటాన్ని గుర్తించేవాళ్ళు ఉన్నారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్లో ఏది ఎక్కువ పనిచేస్తుంది, ప్రభావం చూపిస్తుంది అనేది ఒక విషయం. మూడోది ఏంటంటే రాహుల్ గాంధీ ఫ్యాక్టర్, అంటే కాంగ్రెస్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ మూడో పక్షంగా ఉంది నిజానికి. నంబర్ 1, 2 ప్లేస్లో బీజేపీ అండ్ కేజ్రీవాల్ ఉంటే 3వ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది. సో దీని ఎఫెక్ట్ అక్కడ ఢిల్లీ ఓటర్ల మీద పెద్దగా ఉండకపోవచ్చు అనేది కొన్ని అనాలిసిస్లు మనకి చెప్తున్నాయి. సో అయినా సరే కాంగ్రెస్ ఫ్యాక్టర్ కేజ్రీవాల్కి కొంత ఇబ్బంది కలిగిస్తుందా అనేది ఒక క్వశ్చనే. అవును. సో మరి ఏదైనా కానీ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది ఏంటి అనేది లాస్ట్ మినిట్ వరకు తెలియదు. రిజల్ట్స్లో కూడా తారుమారైనటువంటి అవకాశాలు, సిచ్యువేషన్స్ మనం చాలాసార్లు చూడడం జరిగింది. మరి ఢిల్లీ ఓటర్ నాడి ఎటువైపు చూస్తోంది ఏంటి అనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ శర్మ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.